ప్రశస్తమైన సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశం కొరకు మొదటిగా దేవాతి దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనలందరినీ బలపరిచి ఆదరించునుగాక. ఆమేన్. కొంచెం అప్లై చేసినప్పుడు రిప్లై ఇచ్చారనుకో సప్లై వస్తుంది, లేకపోతే సప్లై కట్ అవుతుంది. కొంచెం కొద్దిసేపే నేను దేవుని వాక్యాన్ని చెప్తాను. ఒకసారి ఒక పెళ్ళికి పోతే అంత హడావిడి అయిపోయింది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు పాస్టర్ గారు మీరు 10 నిమిషాల్లో చెప్పాలని చెప్పారు. సరేలే చెప్తాంలయ్యా అంటే మళ్ళీ మైక్ తీసుకొని చెప్పారు, తక్కువ ప్రసంగం చేయవారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అని చెప్పారు. ఇంకేం చెప్పాలా, 5 నిమిషాలకి ముగిచ్చేసి వచ్చేసినాం అన్నమాట. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులకు బైక్ ఇస్తే కష్టం, పాస్టర్లకు మైక్ ఇస్తే మైకం. అట్లా ఏం లేదు. కొద్దిసేపు దేవుని మాటలు శ్రద్ధ భయభక్తులతో వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువాడు దానిని మనసున పెట్టుదురు. ప్రేమైన దేవుని ప్రజలారా, చదవబడిన మాటలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడతాడు. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. మాట్లాడేది మానవుడైనా మాట్లాడిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆ మాటలు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి అమ్మా. అంతా అడుక్కునే పరిస్థితి అయిపోయింది. ఏం చేద్దాం? చక్కగా మీరు వినండి. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, లేకపోతే సాతానుగాడు మన కొనుగుపాటును తీసుకొని వస్తాడు. చదువుబడిన ఈ మాటలో ఈ రాత్రికాల సమయంలో ఏలయనగా మరణము అందరికీ వచ్చును. ప్రియమైన వర్లారా, మరణము అందరికీ వస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ప్రియమైన వర్లారా, మరణానికి మర్యాద లేదంట. చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది, వృద్ధులకు వస్తుంది, గొప్పవారికి వస్తుంది, సామాన్యులకు వస్తుంది, సామంతులకు వస్తుంది, ఎవరికైనా కూడా మరణము వస్తుంది. అయితే ప్రియమైన వర్లారా, ఆ మరణము నుండి మనము తప్పించబడాలి. క్రైస్తవుని జీవితంలో మరణానికి చాలా విలువని బైబిల్ చెప్తా ఉంది. ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో మరణము అందరికీ వస్తుంది. మేడం గారికి వచ్చింది, మేడం గారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు. రేపు నీకు నాకు మరణం వస్తే క్రైస్తవులుగా ఎటువంటి మరణము మనం మరణించాలి? లోకములో ఎంతోమందికి ప్రేమైన వర్లారా, మరణం వస్తే వాళ్ళకి మరణం విలువ తెలియదు. మరణం గురించి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ మరణము అందరికీ వస్తుంది. అయితే ఈ మరణము నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి? మరణమును తప్పించుట యెహోవా వశము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రాత్రికాల సమయంలో మరణము అందరికీ వస్తుంది. ఒకవేళ వస్తే నా ప్రియమైన వర్లారా, ఎటువంటి మరణము మనం మరణించాలి? క్రైస్తవులుగా దేవుని వాక్యము ఎటువంటి మరణాన్ని స్వీకరిస్తూ ఉంది? ఈ ఆత్మీయులారా, ఇదిగో మేడం గారు అయితే దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒక మంచి మరణాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలిన మన శేష జీవితంలో ఎటువంటి మరణం మనం మరణించాలో ఒక 5 విషయాలు చెప్తాను. ప్రియమైన వర్లారా, ఈ 5 విషయాల్లో నా జీవితం ఉందో లేదో తెలుసుకొని ఈ రాత్రి ఈ కూడికను మనం ముగించుకుందాం. మరణము అందరికీ వస్తుంది. అయితే మరణం వచ్చినప్పుడు నీ వరుసలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరికి మరణం వస్తే ఎటువంటి మరణం నువ్వు మరణించాలి అనేది ఈ రాత్రి ఒక్క 5 విషయాలు చెప్తాను. పెద్ద ప్రసంగం ఏముండదు, మీకు తెలిసిన మాటలే చెప్తాను. ఈ మాటలలో మన జీవితం ఉందో లేదో తెలుసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా ఎటువంటి మరణం దేవుని ప్రియులారా మనం మరణించాలి? ఒకవేళ మరణం వస్తే మనం ఎటువంటి మరణం కోరుకోవాలి? చదవండి 116వ కీర్తన 15వ వచనం. మొట్టమొదటి మరణం ఎటువంటి మరణం? 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము
ఆయన దృష్టికి విలువ గలది. మరణము అందరికీ వస్తుంది, మరణానికి మర్యాద లేదు. రేపు నీకు వస్తే, ఈ రాత్రి నీకు మరణం వస్తే, క్రైస్తవులుగా ఎటువంటి మరణము దేవునికి ఇష్టమైనది, క్రైస్తవులుగా ఎటువంటి మరణాన్ని దేవుడు స్వీకరిస్తాడు అంటే వాక్యం చెప్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు ఎటువంటి మరణం ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, నీ మరణము దేవుని దృష్టికి ఎలా ఉండాలండి? విలువైనదిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితం చాలా మంది పుడుతున్నారు, చనిపోతున్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కానీ ఏమండి, సమాధుల మీద మాత్రం ఎట్లా ఉంటుంది? మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు తుదముట్టించి తిని అని అన్ని చేస్తారు. కానీ అక్కడ అతని విలువైన మరణము ఉండట్లేదు. ప్రియమైన వర్లరా, నీ నా మరణము ఎలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఎటువంటి మరణం అంట మనకు కావాలి? మన మరణం ఎలా ఉండాలమ్మా? విలువ కలిగినదిగా ఉండాలి. చచ్చిపోతే వాడు చేసి చచ్చిపోయినాడండి అని బ్రతుకు మనం బ్రతకకూడదంట. క్రైస్తవుడిగా నీ మరణానికి ఒక్క విలువ ఉండాలి. ఆమేన్. కారణం ఏంటంటే, యేసయ్య తన విలువైన రక్తము చేత నిన్ను కడిగి కని కొన్నాడు. అందుకే మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. ప్రియమైన వర్లారా, నీ నా మరణం ఎలా ఉండాలంటే విలువైనదిగా ఉండాలి. ఎప్పుడు మనకు విలువ వస్తుంది? సిలువ దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి పవిత్రులుగా మార్చబడి యేసయ్యను మన హృదయంలో అంగీకరిస్తే మన జీవితానికి ఏమొస్తుందండి? విలువ. ఎంత బ్రతికినా మనకు విలువ లేకపోతే ఏముందండి? ప్రియమైన వర్లారా, నీ నా మరణం ఎలా ఉండాలంటే విలువైనదిగా ఉండాలి. బైబిల్లో ఇద్దరు ఉన్నారండి. ఒకడి పేరేమో ధనవంతుడు, ఒకడి పేరేమో పేద లాజరు. ధనవంతుడేమో మంచి విలువగా లోకంలో బ్రతికినాడు. తినుము త్రాగుము సుఖించుము సమస్తము కొట్ల నిండా అన్ని సంపాదించుకున్నాడు. కానీ పేద లాజరు మాత్రము ఏం చేస్తున్నాడండి? ధనవంతుని ఇంట ఉండి ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిని ఏం చేస్తున్నాడు? కురుపులు కుక్కలు నాకుతా ఉన్నాయి. అటువంటి భయంకరమైన దరిద్రమైన జీవితం బ్రతుకుతా ఉన్నాడు. ఒకరోజు ఇద్దరికీ మరణం వచ్చిందండి. ఇద్దరికీ మరణం వచ్చినప్పుడు దేవదూతలు ఎవరి దగ్గరికి వచ్చాయండి? ఎవరి దగ్గరికి వచ్చాయమ్మా? మాకేం తెలుసు పాస్టర్ అయ్యా, మేమేమన్నా లాజర్ని చూసినామా అంటారా? దేవదూతలు లాజరు చనిపోయినప్పుడు లాజర్ని ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు తీసుకెళ్ళాయి. ప్రియమైన వర్లారా, ఎవరి మరణం విలువైనది? లాజరు మరణం. కారణం ఏంటి? ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడ్డాడు లాజరు. దరిద్రమైన జీవితాన్ని అనుభవించాడు లాజరు. తన జీవితాన్ని కాపాడుకున్నాడు లాజరు. అనారోగ్య పరిస్థితుల నుండి దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతికాడు లాజరు. అందుకే ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అతని కోసము దేవుడు తన దూతలను పంపాడండి. అందుకే ప్రియమైన వర్లారా, లాజరు మరణము ఎటువంటిదంట? విలువైనది. ఈరోజు నీవు చచ్చిపోతే కొంతమంది చచ్చిపోయిన తర్వాత సొంత వాళ్ళు కూడా రారన్నమాట. కారణం ఏంటంటే విలువలేని బ్రతికన్నమాట. దేవుడు విలువలేని మన జీవితానికి విలువనిచ్చినాడు. దేన్ని బట్టి? సిలువను బట్టి. కానీ మన మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వర్లారా, మొట్టమొదటిగా ఎటువంటి మరణం అంట? విలువైన మరణము. విలువైన మరణం ఎవరికి వచ్చింది? లాజరుకి వచ్చింది. ఈ రాత్రి నువ్వు డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో విలువ లేని వ్యక్తివైతే, నువ్వు ఎప్పుడు చనిపోతే నీ మరణానికి విలువ లేకపోతే నీ జీవితం చాలా కష్టాలు అవుతుంది. అందుకే ప్రియమైన వర్లారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, నీకు నాకు విలువను తీసుకుని వచ్చాడండి. ఆ యేసు ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని కోసం ఎప్పుడైతే జీవిస్తామో, మన మరణము ఎటువంటిదంట? విలువైనది. ధనవంతుని అందరూ చూసి ధనవంతుడు అనుకున్నారు, కానీ లాజర్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడండి. ఎన్నో కష్టాలు పడ్డాడండి, రొట్టె ముక్కలు తిన్నాడండి. ఏమండి, ఇంట వాకిట ఉన్నాడంట,
కురుపులు కుక్కలు నాకుతా ఉంటే ఏ రోజు దేవుని బాధ పెట్టినోడు కాదు, ఏ రోజు దేవుని మీద అలిగిన వాడు కాదు, ఏ రోజు కూడా బాధపడిన వాడు కాదండి. దేవుని స్తుతిస్తా బ్రతికాడు. ప్రభువా ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలని. ఒకరోజు వచ్చింది, చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. ప్రేమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో నా మరణం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. ఆమేన్. రెండవదిగా మన మరణం ఎలా ఉండాలి? చదవండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. మరణం అందరికీ వస్తే ఎటువంటి మరణం దేవుని దృష్టికి విలువైనది? చదవండి 14, 13. ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. రెండవదిగా, ఎటువంటి మరణం దేవునికి ఇష్టమైనది? ఎటువంటి మరణం మనము ఒకవేళ వస్తే మరణించాలంటే ధన్యకరమైన మరణం. ఆమేన్. ఏ మరణం అండి? ధన్యకరమైన మరణం. నిజమండి, క్రైస్తవుడికి మరణం అంటే భయము లేదు. కారణం ఏంటంటే మరణపు ముళ్ళును విరిచిన యేసయ్య మన పక్షమున ఉన్నాడు. ఆమేన్. ఒక చిన్న పిల్లవాడిని అడిగిందంట అమ్మ, పాప అడిగిందంట, మమ్మీ మరణం అంటే ఏంటి మమ్మీ అని అడిగిందంట. ఆ పిల్లకి ఎట్లా చెప్పాలో అర్థం కాక, మరణం అంటే ఏం లేదు నాయనా, మనం రాత్రి పడుకుంటాం కదా, ఉదయం లేస్తాం కదా, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాము, అదే మరణము. ప్రియమైన వర్లరా, రెండవదిగా మన మరణం ఎలా ఉండాలి అంటే ధన్యకరమైన మరణముగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ధన్యకరమైన మరణం వస్తుంది మనకి? ప్రభువు నందు. అందరికి కాదు, ఊరికి వాక్యాలు రాసుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు, 5 పైసలు ఉండదు. ఏమండి, సమాధుల తోటలోకి పోతే ఈ భయంకరమైన వాక్యాలు రాసింటారు. మేము ఒక సమాధి తోటకి వెళ్తే ఈరోజు నేను రేపు నువ్వు అని ఉంది. ఇంకా అంతే, బెత్తరపై వచ్చినారు కొంతమంది. ఈరోజు నేను రేపు నువ్వు అంటే ఇంకా భయపడ్డారు అనమాట. ప్రియమైన వర్లరా, నీ జీవితము, నీ బ్రతుకు, నీ మరణం ఎలా ఉండాలంటే ధన్యకరమైనదిగా ఉండాలి. అంటే ఎప్పుడు ధన్యకరమైన మరణం నీకు వస్తుంది? నీవు ప్రభువులో ఉంటే. ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులు. ప్రభువు నందు అంటే ఏ రోజు చర్చికి పోడు, ఏ రోజు పాటలు పాడుడు, ఏ రోజు దేవుని మీద ఆశ ఉండదు, కానీ ప్రభునందు మృతులైన మృతులు. పెద్ద శిలాపలకం, డబ్బు ఎక్కువ ఉంటుంది, పెట్టింటాడు అంతే. మళ్ళీ దానికి ఒక మేకప్. నన్ను పిలుచుకుపోయినాడు ఒక ఆయన, పెద్ద సమాధి కార్యక్రమం వచ్చి ప్రార్థన చేయండి అయ్యా. ఏం చేస్తామయ్యా? సరేలే అని పోయి చేసాం, ప్రార్థన చేస్తే అడిగినాం, పక్కన అడిగినాం, ఏమయ్యా ఆయన ఎట్లా చచ్చిపోయినాడు అయ్యా అని అడిగినాం. ఆయన తాగి చచ్చిపోయినాడు. అంటేనే మాకు భయం వచ్చింది. ఏమని ప్రార్థన చేయాలండి? వాళ్ళు ప్రభులో ఉన్నారా? ప్రియమైన వర్లరా, నా జీవితము ధన్యకరంగా ఉండాలంటే ప్రభువు నందు నీవు ఉండాలి. ఆమేన్. ప్రభువులో నీ ఉండి మరణిస్తే నీ మరణం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ధన్యకరంగా ఉంటుంది. లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరండి. ప్రభువులో నీవు ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. మనము యేసయ్యలో ఉంటే, యేసయ్య మనలో ఉంటే, మనము ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మనం ఎక్కడికి వెళ్తాము? రెప్పపాటున దేవుని సన్నిధికి వెళ్తాము. ఆమేన్. నువ్వు ప్రభువులో లేకుండా చనిపోయినావు అనుకో, ఏది నీతో వస్తుంది? అసలు ఇన్ని చేస్తున్నాం కదా, మనం చచ్చిపోతే మన ఎంబడి ఏమొస్తాయమ్మా? ఏమొస్తాయి? బైబిల్ ఏం చెప్తుంది? ఏమొస్తాయంట? 14, 13 చదవండి. ప్రకటన. మనం చచ్చిపోయిన తర్వాత ఏమొస్తాయంట? మన ఎంబడి మన ఆస్తులు వస్తాయా? మన బంగారం వస్తుందా? ఏమొస్తుంది? ప్రకటన 14, 13 చదవండి. చివరి లైన్. వారి వెంట వారి క్రియలు వారి వెంట వచ్చునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమొస్తాయంట మన వెంట? ఏమమ్మా ఏమొస్తాయంట? క్రియలు. ఈరోజు చూడండి, సరళ మేడం గారి గురించి మేము చాలాసార్లు వింటా వచ్చినాం. దేవుని సన్నిధిలో ఆమె ఎలా జీవించిందో, ఎలా బ్రతికిందో సారు మాతో ఉన్నప్పుడు ప్రతిరోజు చర్చించేవాడండి. మేము చాలా సంతోషించాం. కారణం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మన గురించి ఏం చేయాలమ్మా? చెప్పుకోవాలా. ఏమని చెప్పుకోవాలా? బ్రతికి ఉన్నప్పుడు మందిరానికి వెళ్తారండి, చక్కగా ప్రార్థన చేస్తారండి, పరిచర్య చేస్తారండి, దేవుని కోసం పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటారండి, పేదవారిని ప్రేమిస్తారండి. ఈ సాక్ష్యము, ఈ క్రియలు మన వెంట
ఏం చేయాలా? రావాలా? వాడా ఆమా వాళ్ళంతేలే చచ్చిపోయిన తెలియదులే అన్నాం అనుకో, మనం పరలోకానికి వెళ్తామండి? వెళ్ళలేం ప్రియులారా. మొదటిగా మన మరణం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? మన మరణము విలువ కలిగేదిగా ఉండాలా. నీ జీవితానికి దేవుడు విలువ ఇచ్చినాడు. ఈ విలువైన జీవితాన్ని నాశనం చేసుకొని భ్రష్టం చేసుకొని నిత్య నరకానికి పోతే దానికి ఎవరు బాధ్యులు కాదు. ఈ జీవితాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా. దేవుడు ఇచ్చిన జీవితం ఎన్ని జీవితాలు ఇచ్చాడు? ఒక్క జీవితమే ఇచ్చాడు. లాజరుకి ఒకటే ఇచ్చినాడు, ధనవంతుడు కూడా ఒకటే ఇచ్చినాడు. మిగిలిన శేష జీవితాన్ని దేవుని కోసం లాజరు ఇచ్చేశాడు. అతడు చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి కొనిపోబడ్డాడు. ప్రియమైన వారలారా, రెండవదిగా మన మరణం ఎలా ఉండాలంట? ధన్యకరమైనదిగా ఉండాలి. ఆమేన్. ప్రభువులో ఉండి నువ్వు మరణిస్తే నీ మరణం ఎలా ఉంటుంది? ధన్యకరంగా ఉంటుంది. తబిత అనే ఒక ఆమె ఉంది బైబిల్లో. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ప్రజలకు ధర్మకార్యాలు చేసిందంట, సత్క్రియలు చేసిందంట, ప్రభువులో ఉండి చనిపోయిందంట. ఆమె చనిపోతేనే ఊరున వచ్చారంట, ఆమె ఇంటికి వచ్చారంట. వచ్చి మొత్తం ఆమె కుట్టినటువంటి ఆ యొక్క చీరలు అయితేనేమి అన్నీ తీసుకొని వచ్చి ఏడుస్తూ ఉన్నారంట. ఏంటమ్మా ఏం జరిగింది అంటే, ఇదిగో ఈమె దేవునిలో ఉన్నప్పుడు సత్క్రియలు చేసింది, మంచి పనులు చేసింది, ధర్మకార్యాలు చేసింది. ఆమేన్. చూడండి, ప్రభువులో ఉండి ప్రభు పేరిట పేదలకి సహాయం చేసి ఒక మంచి జీవితం జీవించి తబిత మరణించిందండి. ఎప్పుడైతే పేతురు వెళ్ళి ప్రార్థన చేయగా చనిపోయిన ఆమె మరలా తిరిగి లేచిందండి. ప్రియమైన వారలారా, మొదటిగా మన మరణం ఎలా ఉండాలంటే విలువైనదిగా ఉండాలి. రెండవదిగా ధన్యకరమైనదిగా ఉండాలి. మూడవదిగా చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచెను దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవునిని మహిమపరచును. మూడవదిగా మన మరణం ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆమేన్. మన మరణం ఎలా ఉండాలంటమ్మా చెప్పండి. ఒకటి విలువైనదిగా ఉండాలి, రెండు ధన్యకరమైనదిగా ఉండాలి, మూడవదిగా మహిమకరంగా ఉండాలి. మనం చచ్చిపోతే ఒక పాస్టర్ గారి కడపలో 450 ఉంది. నేను విన్నానండి, ఇది సాక్ష్యం చూశాను. 450 నుంచి 500 వరకు ఉంది షుగర్. ఆయన చెప్పాడు, వాళ్ళ చర్చికి 1000 మంది వస్తారనమాట. నాకు 500 షుగర్ ఉందిరా, నేను చచ్చిపోతే ఎవడే కానీ ఏడ్చకూడదు. మరి ఏం చేయాలండి? చికెన్ బిర్యానీ చేసుకొని తీసుకుపోవాలి నన్ను. ఎక్కడికమ్మా? సమాధుల తోటకి. అదేంటండి అంతే అని చెప్పి దేవుని సన్నిధిలో ఈ రోజుకి కూడా ఆయన సజీవ సాక్షులుగా ఉన్నాడు. ఆమేన్. ఏంటి కారణం? ఆయన దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన వర్లరా, నీకు నాకు మరణం వస్తే ఎటువంటి మరణం దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడంటే దేవునికి మహిమకరమైన మరణం. స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపిన తర్వాత స్టెఫెన్ ఏం చేశాడు? ఈ పాపము వీరి మీద వీరి కుటుంబముల మీద ఉండకూడదని ప్రార్థన చేశాడు. అతడు మరణిస్తే దేవుడు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడంట. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎవరు లేచారంట అండి సింహాసనం మీద నుంచి? ఎవరు? స్టెఫెన్ ఎవరు? యేసయ్య ఎవరు అంటే, స్టెఫెన్ చనిపోతే దేవుడే సింహాసనం మీద నుండి లేచి వెల్కమ్ పలికినాడంట స్టెఫెన్కి. మరి నీవు నేను చనిపోతే చూడటానికి కూడా కొంతమంది రావడానికి ఇష్టపడ్డాం. కారణం ఏంటి? అలా ఉన్నాయి కొందరు జీవితాలు. మనం అలా ఉండకూడదు. మన జీవితం ఎలా ఉండాలంటే మన బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎలా ఉండాలమ్మా? యేసయ్యకు మహిమకరంగా మనం బ్రతికితే దేవునికి మహిమకరంగా బ్రతకాలండి. మన ద్వారా యేసయ్యకి ఏం కలగాల? మహిమ కలగాల. కానీ ఈరోజు చాలామంది జీవితాలు ఎట్లున్నాయంటే, యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దేవునికి మహిమ దేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం దేవుని నామాన్ని ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. ఈరోజు చాలామంది జీవితాలు చేస్తూ ఉన్నారండి. దేవుని మహిమ కొరకు దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుని మహిమ కొరకు ఆయన నిన్ను జీవింప చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను మరణిస్తే నీ మరణం ద్వారా దేవుడికి మహిమ కలుగుతుందా?
ప్రియమైన వాళ్ళరా, మనం ఏమి చేసినను తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు సమస్తమును ఆయన పేరట చేయండి. ఈరోజు ఈ జ్ఞాపకార్థ కూడిక ఎందుకు పెట్టారు? దేవునికి మహిమ. ఆమేన్. ఎందుకు పెట్టారు చెప్పండి? దేవునికి మహిమ. అమ్మగారు ఈ లోకంలో జీవించిన జీవితం నమ్మకంగా, యథార్థంగా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించి ఆ రీతిగా ఉంది కనుకనే దేవుడు ఏం చేశాడు? తన మహిమలో చేర్చుకున్నాడు. ఆమేన్. అందుకే దేవుని మహిమ నిమిత్తము ఈ కూడికను ఏర్పాటు చేశారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు మరణం వస్తే అందరికీ వస్తుందని చెప్పాడు. ఒకవేళ వస్తే, ఈ రాత్రే వస్తే, నీ మరణము విలువైనదిగా ఉందా? నీ మరణము ధన్యకరమైనదిగా ఉందా? నీ మరణము మహిమకరంగా ఉందా? నువ్వు చెడు వ్యసనాల్లో పడిపోయి, చెడు అలవాట్లకు లోబడి, చెడు జీవితాన్ని జీవిస్తూ ప్రభుల్లో ఉన్నానని నటన చేసుకొని, మనసును చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని నువ్వు బ్రతికి నీ లోకాన్ని విడిచిపెడితే, ఒకవేళ మనుషుల కళ్ళను కప్పచెంగాని దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు. ఆమేన్. దేవుని కన్నులు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి. నరులందరినీ దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు, నీ కుటుంబము దేవునికి మహిమకరంగా ఉందా? మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? తన మహిమ కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆమేన్. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా ఎటువంటి మరణము? విలువ కలిగిన మరణము. రెండవదిగా ధన్యకరమైన మరణం. మూడవదిగా మహిమకరమైన మరణం. నాలుగవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా ముగిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభకరమైన మరణం. నాలుగవదిగా మన మరణం ఎలా ఉండాలా? లాభకరమైన మరణం. ఈ మాట ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. ఏమంటున్నాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎవరైనా కోరుకుంటారండి ఆ మాట? చావంటేనే చాలామంది భయపడతారు. చావంటే పౌలు ఏమంటున్నాడు? భయంకరమైన స్థితిలో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఒకవేళ చావొస్తే నాకు లాభము. ఎందుకు లాభం అన్నాడు? లాభకరమైన మరణం ఎందుకన్నాడు అంటే, ప్రియమైన వారలారా, మన యొక్క మరణము లాభకరమైనదిగా ఉండాలి. ఎప్పుడు మన మరణము లాభకరమైనదిగా ఉంటుంది అంటే, దేవుని కోసం నువ్వు జీవిస్తే. బ్రతుకుట క్రీస్తే. ఎవరి కోసం బ్రతకాలండి మనము? ఎవరి కోసం? నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం కాదా? ఏమండి, యేసయ్య కోసం నువ్వు బ్రతికితే ఆయన నిన్ను ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఆమేన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఎందుకు క్రైస్తవుని జీవితము లాభకరమైనదంటే, ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మన శరీరము మార్చబడుతుంది. ఆమేన్. మన శరీరం ఏమవుతుందమ్మా? ఈ మట్టి శరీరము మహిమ కలిగిన శరీరంగా మార్చబడుతుంది. అందుకే ఏమంటున్నాడు? చావైతే నాకు ఇక్కడ షుగర్ ఉంది, రోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బీపీ ఇవన్నీ ఉన్నాయి. మహిమ కలిగిన శరీరంలోకి వెళ్ళినప్పుడు అవన్నీ వస్తాయా? వస్తాయమ్మా? ఏమి ఉండవు. అంతే. మన శరీరం ఏమవుతుంది? మార్పు చెందుతుంది. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. అందుకే చావు నాకు ఏమంటున్నాడు? లాభము. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నాలుగవదిగా మన మరణం ఎలా ఉండాలంట? లాభకరమైనది. ఎందుకు లాభం అన్నాడు? శరీరము మార్చబడుతుంది. రెండవదిగా స్థలం మార్చబడుతుంది. ఇప్పుడు ఇక్కడ, రేపు ఎక్కడ? సరళమ్మ గారు ఇక్కడ అద్దె ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారమ్మా? చెప్పండి అమ్మా. సొంత ఇంటికి వెళ్ళిపోయారు. ఆమేన్. ఆమెకేమి ఇచ్చాడు దేవుడు? ప్రమోషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? ప్రమోషన్ ఇచ్చి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆమె స్థలం ఏమైపోయింది? మార్చబడి ఉంది. ఈరోజు నీ స్థలం కూడా మార్చబడుతుంది. అందుకే నేను వెళ్తున్నాను, మీ హృదయములను కలవరపడనీయద్దు. నేను వెళ్తున్నాను మీ కొరకు ఒక స్థలాన్ని. ఎందుకు సిద్ధపరుస్తాను? నేనుండు స్థలములో మీరుండులాగున మీకోసం నేనేం చేస్తాను? స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను. ఆమేన్. ఆ స్థలములో ఎవరుంటారు? పరిశుద్ధులే. పరిశుద్ధులకే అక్కడ స్థానం ఉంటుంది, అపవిత్రులకు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చావైతే లాభము, లాభకరమైన మరణము. ఎందుకన్నాడంటే శరీరము మార్చబడుతుంది, స్థలము మార్చబడుతుంది, స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది.
అందుకే లాభం అన్నాడు. స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇవన్నీ మనకేమి శాశ్వతం కాదు, టెంపరవరీ లైఫే. ఎంత సంపాదించుకున్నా అదే. కానీ యేసయ్య చెప్పాడు, నా పేరిట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం మీరు చెప్పండి అమ్మా పోగొట్టుకోరు. అక్కడ ఏముంటాయి? నీ అకౌంట్ మొత్తం దేవుడు నువ్వు ఎవరికి సాయం చేసావో, ఎవరికి ఏమి ఇచ్చావో, ఎవరిని కనికరించావో, దేవుని పొరుట ఏ మంచి కార్యాలు చేసావో అవన్నీ దేవుడు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథములో రాసి పెడతాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీకు అక్కడ ఒక గొప్ప బహుమానం అనే స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎప్పుడో తెలుసా? ప్రభు నందు నీవు మృతులైతే, రెండవదిగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తులో ఉండి నువ్వు చనిపోతే నీ మరణం ఎలా అవుతుంది? లాభకరం అవుతుంది. ఒకటి, శరీరం మార్చబడుతుంది. రెండు, స్థలం మార్చబడుతుంది. మూడు, స్వాస్థ్యం ఇస్తాడు. నాలుగు, దేవునితో యుగ యుగాలు సహవాసం కలిగి ఉంటాము. ఆమేన్. అందుకే ఏమన్నాడు పౌలు? బ్రతుకుట క్రీస్తే, చావైతే. అందుకే ఊరికే చెప్పాల ఈ మాట. మనం చెప్పడానికి చాలా సింపుల్గా చెప్పేస్తాం. ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే, నాకు స్వాస్థ్యం ఉంది, నా శరీరం మార్చబడుతుంది, నాకు స్థలం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు, నేను యుగ యుగాలు దేవదూతల చేత పరిశుద్ధుల సహవాసములో నేను ఉంటాను. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ సహవాసంలో అయితే నచ్చితే ఉంటారు, నచ్చకపోతే ఈ సహవాసాన్ని వదిలేస్తారు. కానీ అక్కడ అట్లా ఉంటుందా? యుగ యుగాలు దేవదూతల చేత పరిశుద్ధుల చేత దేవుని చేత మనం ఎప్పుడు ఆయన సహవాసం కలిగి ఉంటాము. ఆమేన్. అందుకే పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన వారలారా, మరణము అందరికీ వస్తుంది. అయితే మరణం నుండి నువ్వు తప్పించబడాలంటే దేవుని వశంలో నీవు ఉండాలి. దేవుడే మరణం నుండి తప్పిస్తాడు. తప్పించిన దేవుడు ఈ లోకములో నీవు ఎటువంటి మరణం కావాలో దేవుడు కోరుకుంటున్నాడంటే, నీ మరణము విలువైనదిగా ఉండాలి, నీ మరణము ధన్యకరమైనదిగా ఉండాలి, నీ మరణము మహిమకరంగా ఉండాలి, నీ మరణము లాభకరంగా ఉండాలి. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము. అబ్బా, మన మరణం ఎలా ఉండాలంట? మేలుకరంగా ఉండాలంట. యేసయ్యకు మహిమ కలుగును గాక. జన్మదినానికంటే చాలామంది వస్తారు, మరణదినానికి వస్తారా? ఎవరు? అందరు వచ్చిన వాళ్ళు కూడా అనుమానాలు అన్నమాట. ఏమండి? అనుమానాలతో వస్తారనమాట. కానీ వాక్యం ఏం చెప్తుంది? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినం. చూడండి, క్రైస్తవులకి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు పెట్టినాడో. ఏ ఒక్కరు చెప్పలేదండి ఇన్ని ఆశీర్వాదాలు. చనిపోయిన తర్వాత ఎవరికి ఎట్లా ఉందో ఎవరికి తెలియదు అనమాట. కానీ యేసయ్య చెప్తున్నాడు, నీ మరణం ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలి. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, నీవు చనిపోతే నీ మరణము దేవుని దృష్టికి మేలుకరంగా ఉంటుంది, ప్రజలకు మేలుకరంగా ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో ఈ యొక్క 5వ జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా దేవుడు చెప్తున్నారు, వారు తమ వరుస క్రమమున ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. నీవు నేను ఆ వరుసలో ఉన్నాము. మరణం ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలీదా అండి? తెలియదు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? తప్పించుకోవాలంటే నీవు దేవుని దృష్టిలో నమ్మకంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అలా బ్రతికితే నీ మరణానికి ఏముంటుంది? విలువ ఉంటుంది. అలా నువ్వు బ్రతికితే రెండవదిగా నీకు ఎలా ఉంటుంది? ఒకటి, మరణం విలువైనది. 2, ధన్యకరంగా ఉంటుంది. 3వదిగా నీ మరణము మహిమకరంగా ఉంటుంది. 4వదిగా ఎలా ఉంటుంది? లాభకరంగా ఉంటుంది. లాభం అంటే 4 ఆశీర్వాదాలు చెప్పాను. అంత గొప్ప క్రైస్తవానికి దేవుడు ఇచ్చాడండి. 5వదిగా మరణ దినము మేలుకరంగా ఉంటుంది. ఈ 5 ఆశీర్వాదాలు నీకు కావాలంటే, ఈ మరణం నుండి నువ్వు తప్పించబడాలంటే ఈ రాత్రి యేసయ్యకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఒకవేళ దేవునికి తెలుసో తెలియకో ఏ కార్యాలు చేశావో, ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదండి. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను వెర్రివాడా అన్నాడు దేవుడు. నీ ఆస్తిని ఏం చేసుకుంటావు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా
అంతే. ఎవరేం తప్పించుకో. ఈరోజు ఉంటారనుకున్న మనిషి రేపు గ్యారంటీ లేదండి. అటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు? ఆయన పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు. వేవేల పరిహారముతో, కడబూర శబ్దముతో యేసయ్య ఈ లోకానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ బూర శబ్దం ఎవరికి వినపడుతుంది? పరిశుద్ధులకే. ఎవరి కోసం వస్తున్నాడు యేసయ్య? పరిశుద్ధుల కోసమే. ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా బ్రతికితే ఎప్పుడు దేవుడు పిలిచినా మనం ఎలా ఉండాలా? రెడీ. ఆమేన్. ఎందుకంటే ఇది టెంపరవరీ లైఫ్. ఏమండి, ఈ లోకంలో అందుకే వాక్యం చెప్తుంది, నీతివంతులంట కీడు చూడకుండా ఏమవుతారంటమ్మా? అంతే. మనకంటే ముందు పోయిన వాళ్ళ అదృష్టవంతులు, ధన్యులండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. కనుక రాత్రికాల సమయంలో ఈ 5 మాటలు మన జీవితంలో, మన వినికిడిలో దేవుడు స్థిరపరిచి బలపరచును గాక. ఈ వాక్యానుసారంగా ప్రభు మనల్ని బ్రతికించును గాక. ఆమేన్. ఆమేన్.